వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట. ఎప్పుడూ చంద్రబాబు తీరు ఇదే. 40 years ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు ప్రజలపై భారం మోపడంలోనూ తన సీనియారిటీని చూపించుకుంటున్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరిట ఇప్పటికే 6,000 కోట్ల భారం వేసిన కూటమి సర్కార్ మరో 11,000 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధమైంది. అంతటితో ఆగని ప్రభుత్వం అప్పుల పేరిట ఏకంగా 1,20,000 కోట్ల భారం వేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సాక్షాత్తు సీఎం చంద్రబాబే ప్రకటించారు. మొత్తం ఈ డిపార్ట్మెంట్ లో 1,20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అప్పులు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఈ 1,20,000 కోట్ల రూపాయలు సర్వీసింగ్ చేస్తూనే అప్పులు కట్టాలి, వడ్డీ కట్టాలి. ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులను కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి. విన్నారు కదా ఏపీ సీఎం చంద్రబాబు ఏమన్నారు? రాష్ట్రంలో విద్యుత్ అప్పులు 1,20,000 కోట్లు ఉన్నాయని, వాటిని మనమే కట్టుకోవాలని చెబుతున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో కూటమి సర్కారు ప్రజలపై వెయ్యనున్న విద్యుత్ ఛార్జీల భారమే ఏకంగా 1,20,000 కోట్లు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంది. కూటమి ప్రభుత్వం వస్తే ఛార్జీల భారం తగ్గిస్తాం, 5 ఏళ్ల పాటు ₹1 ఛార్జీ కూడా పెంచం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ప్రజలకిచ్చిన హామీని తుంగలో తొక్కారు. తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట మొదటి విడతలో 6,072.86 కోట్ల భారం మోపారు. అక్కడితో ఆగలేదు. వచ్చే నెల నుంచి మరో 11,826.15 కోట్ల భారం వేసేందుకు సిద్ధమయ్యారు. 2022-23లో వాడిన కరెంటుకు ఈ నవంబర్ నుంచి 2026 జనవరి వరకు 15 నెలల పాటు యూనిట్కు 83 పైసల వరకు అదనంగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లెక్కన 30 యూనిట్ల కన్నా తక్కువ వాడేవారు ఇప్పుడు యూనిట్కు ₹90 చెల్లిస్తున్నారు. చంద్రబాబు పెంచిన ట్రూ అప్ ఛార్జీల కారణంగా అది ₹2.73కు పెరిగింది. అంటే అదనంగా 44% ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. 2 విడతల్లో కలిపి ప్రజలపై 17,898 కోట్ల భారం మోపుతోంది కూటమి సర్కార్. అంటే ఒక్కో యూనిట్కు ₹3 పైగా అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నారు. మరి ఈ ఛార్జీల పెంపు ఇక్కడితో ఆగిపోతుంది అనుకుంటే పొరపాటే. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పెంచిన ఈ ఛార్జీలు కేవలం ట్రయల్ వెర్షన్ మాత్రమే. ముందుంది ముసళ్ల పండుగ అని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ అప్పులు 1,20,000 కోట్లు ఉన్నాయని, వాటన్నింటినీ మనమే తీర్చుకోవాలని తేల్చి చెప్పారు. కోతలు లేని కరెంటు కావాలంటే అప్పులే కాదు, వాటికి వడ్డీ కూడా కట్టాలంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. అమరావతిలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలకు ఈ షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి. సంపద సృష్టిస్తామని ప్రకటించిన చంద్రబాబు ఛార్జీల పేరిట ప్రజలపై భారం వేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. జగన్ హయాంలో ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా ప్రభుత్వమే వాటిని భరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీల భారం అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్తున్న కూటమి సర్కార్ ఛార్జీలు పెంచడం తప్ప రాయితీ ఇవ్వడం లేదని చిన్న పరిశ్రమల యజమానులు వాపోతున్నారు.